ఆఫీస్ గ్రౌండ్లో 100వ మేడే సభకి హాజరయ్యారు. అక్కడే మీటింగ్ అయ్యిందాక ఉండి చివరిలో ఒక నలుగురు మమ్మల్ని కలిశారు, మేము కూడా యూనియన్ని స్థాపించుకుంటాము అని. అదే 1986 మేడే రోజు. ఆ తర్వాత ఆగస్టు నెలలో కొంతమంది రహస్యంగా మమ్మల్ని కలిసి మీ షావుకారులకు తెలియకుండా మేము కూడా యూనియన్ స్థాపించుకోవాలనుకుంటున్నామని నిర్ణయం తీసుకొని అదే యూనియన్గా మారింది. ఆ తర్వాత సంవత్సరం 1987 మే 1వ తారీఖు నాడు మొట్టమొదటి మేడేని పాత మార్కెట్లో మన యూనియన్ నిర్వహించింది. బట్ ఆ రోజున నేను ఆ సభలో లేను, నెక్కలపూడి రామారావు గారు ఉన్నారు. ఆ రోజు నాతో సహా 7 మహిళా కార్మికులతో సహా 57 మంది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాం. జూట్ కార్మికోద్యమంలో భాగంగా మొదటి మేడే జెండా ఎగరవేసి 38 ఏళ్ళు నిండుతుంది. మీ యూనియన్ స్థాపించి 39 ఏళ్ళు అవుతుంది. రేపు ఆగస్టు వస్తే 40వ సంవత్సరంలో ప్రవేశిస్తుంది. ఈ 38 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా పాత మార్కెట్ నుంచి కొత్త మార్కెట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డుకు వచ్చిన తర్వాత కూడా క్రమం తప్పకుండా మీరు మేడేలు నిర్వహిస్తూనే ఉన్నారు. అలా నిర్వహిస్తూ ఏలూరు పట్టణంలో ఒక ఆదర్శవంతమైన కార్మిక సంఘంగా పేరొందినటువంటి మీ కార్మిక సోదరులందరికీ, మన యూనియన్ సోదరులందరికీ నేను లాల్ సలాం తెలియజేస్తున్నాను. ముందుగా కామ్రేడ్స్, ఈ 38 ఏళ్ళు మేడే జెండాలు ఎగరవేయడం ద్వారా మీకు మాకు ఏర్పడ్డటువంటి అనుబంధం బలీయమైనది. మన అందరినీ ఐక్యం చేసింది ఎర్ర జెండా. మనందరి మధ్య రక్త సంబంధాలు లేవు, బంధు సంబంధాలు లేవు, వర్గ సంబంధాలు మాత్రమే ఉన్నాయి. మనం కార్మిక వర్గం అనే, కష్టజీవి వర్గం అనే ఒక వర్గ బంధుత్వం తప్ప రక్త సంబంధాలు లేవు. 38 ఏళ్లగా మన మధ్య ఇంత బలమైన అనుబంధం ఏర్పడటానికి కారణం ఈ ఎర్ర జెండానే, ఈ సుత్తి కొడవలి జెండానే. సుత్తి కార్మిక వర్గానికి గుర్తు, కొడవలి కర్షకులకి, రైతులకి గుర్తు. ఆ రెండిటితో కార్మిక, కర్షక అనే శ్రమజీవి వర్గాలకి గుర్తులుగా ఉన్న సుత్తి కొడవలతో ఏర్పడ్డ ఈ జెండా ఏదైతే ఉందో, ఆ జెండా మన మధ్యన ఒక సౌహార్ద శ్రోద్భావ సంబంధాలని, ప్రగాఢమైన ఐక్యతని, మైత్రిని ఏర్పాటు చేసింది. ఈ ఐక్యత కొనసాగాలని కోరుతున్నాం. ఇవాళ భారతదేశంలో, ప్రపంచంలో శ్రమజీవుల మీద చాలా పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. చాలా కాలంగా మధ్యతరగతి వర్గాలు ఇది మాది కాదు, శ్రమజీవులు, లేబర్ది, లేబర్ పండక్కి మాకు సంబంధం ఏంటని చెప్పి అనేక మంది ఉద్యోగ వర్గాలు, ఉన్నత వర్గాలు భావిస్తూ వచ్చాయి, మధ్యతరగతి వర్గాలు. కానీ ఇవాళ ఏ సంఖ్యలకి వ్యతిరేకంగా, దాస్య సంకలాలకి వ్యతిరేకంగా అమెరికా శ్రామిక వర్గం, చికాగో కార్మిక వర్గం 139 ఏళ్ల క్రితం పోరాడిందో, ఆ అమెరికాని వాళ్ళ సామ్రాజ్యవాద గడ్డగా మారి భారతదేశం నుంచి పొట్టపోషణ కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళిన ఉన్నతోద్యోగులకు కూడా సంఖ్యలు వేసి ఎళ్ళగొడుతున్నటువంటి కాలం ఇది. సంఖ్యలకి వ్యతిరేకంగా పోరాడిన చోటు ఇవాళ సంఖ్యలు వేసి భారతదేశ ఉద్యోగులను పంపిస్తున్నారు. వాళ్ళు మనలాంటి అమాలీ కార్మికులు కాదు, జూటు మిల్లు కార్మికులు కాదు, లేదా రైల్వే కార్మికులు లాంటి వాళ్ళు, ఆర్టీసీ కార్మికులు అంటూ ప్రభుత్వ రంగ కార్మికులు కూడా కాదు. వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. మీ కార్మికుల్లో అక్కడక్కడ ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు సాఫ్ట్వేర్లుగా చేరిన వాళ్ళు ఉన్నారు. అంటే అల్పాదాయం నుంచి అధికాదాయ ఉద్యోగులుగా మారి మాకు మేడేతో సంబంధం ఏంటి, మాకు శ్రమజీవులతో సంబంధం ఏంటి, ఎర్ర జెండాతో సంబంధం ఏంటి అనే ఒక భావం కలిగినటువంటి వాళ్ళనే ఇవాళ సంఖ్యలేసి పంపిస్తుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మెదడు, మానవ మెదడు అవసరం లేకుండా కొత్తగా కృత్రిమ మేధతోనే అన్ని పనులు చేసే విధంగా ఒక కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీని కనుక్కోవడం జరిగింది. దాని సహాయంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులను కూడా ఉద్యోగాల్లో నుంచి తొలగించడానికి కుట్రలు జరుగుతున్నాయి. అంటే కేవలం మన అమాలీ కార్మికులు, మన ఏదో జూటు మిల్లు కార్మికులు వీటి గురించి కాదు మనం మాట్లాడేది. ఇవి ఎలాగూ మనం ఎప్పుడూ కూడా చాలా ఇబ్బందులు, బాధలు అనుభవిస్తున్న కార్మికులమే. మనం రకరకాల కష్టాలు, శారీరక శ్రమ చేస్తున్న వాళ్ళమే. మనకే చట్టాలు లేవు,
మనకే కనీసం సంక్షేమ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు మన హమాలీ కార్మికులకి. అది మనం డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కానీ 8 గంటల పని దినం అమలు జరిగిన వాళ్ళకు కూడా ఆ పని గంటల్ని ఎత్తివేయడానికి ప్రయత్నాలు చేస్తున్న దశ. అదేవిధంగా సాఫ్ట్వేర్ లాంటి ఉద్యోగస్తులను కూడా పనుల్లోంచి తొలగించడానికి కుట్రలు పన్నుతున్న కాలం. వారానికి 90 గంటలు పనిచేయాలని చెప్పి కార్పొరేట్ అధిపతులు మాట్లాడుతున్న కూతలు కూస్తున్నటువంటి కాలం. ఇవాళ వాస్తవానికి 100 కేజీల బస్తా మోయలేరని 50 కేజీలకి మార్చింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను. 50 కేజీల బరువులు కూడా మొయ్యలేరు, 25 కేజీల బరువులు మాత్రమే మోసేటట్టుగా సంచులు మారాలని కోరే కాలం. అంటే 100 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం 100 కేజీలు మోసిన మనుషులు ఉన్నారు, ఇవాళ అలా మోయలేరు. నాగరికత పెరిగినటువంటి కాలం, పైగా శారీరక దారుఢ్యత తగ్గిన కాలం. వాతావరణ కాలుష్యం, ధూళి కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యాలు పెరిగి మానవ ఆరోగ్యాల్ని హరిస్తున్నటువంటి కాలంలో పైగా తాగుళ్ళు ప్రభుత్వ రంగమే మద్యపానాల్ని ప్రోత్సహించి మానవ ఆరోగ్యాల మీద దాడి చేస్తున్నటువంటి కాలం. పైగా ఆరోగ్యం పేరిట అది ఫుడ్ కార్పొరేట్ వ్యవస్థ కానీ, మెడికల్ మాఫియా కానీ, అదేవిధంగా ఫార్మా మాఫియాలు కానీ, మెడికల్ మాఫియాలు కానీ అన్నీ కలిపి ప్రజల ఆరోగ్యం మీద, కార్మికులు శ్రమజీవుల ఆరోగ్యాల మీద దాడి చేస్తున్నటువంటి కాలంలో కార్మికుడు యొక్క శారీరక దారుఢ్యత తగ్గుతున్నటువంటి ఈ కాలంలో వాస్తవానికి పని గంటలు తగ్గాలి. ఇవాళ ఆధునికీకరణ, యాంత్రీకరణ, ఆర్టిఫిషియల్ కృత్రిమ మేధ ఇవన్నీ పెరుగుతున్న కాలంలో పని గంటల్ని 8 నుంచి 6కి 4 గంటలకి తగ్గించాల్సిన ఈ కాలంలో, ఈ నాగరిక కాలంలో వారానికి 90 గంటలు పనిచేయాలని చెప్పి కార్పొరేట్ అధిపతులు కోతలు కూస్తున్నారంటే మనని మనుషులుగా చూస్తున్నారా, పశువుల్లాగా చూస్తున్నారా? మనిషికి పశువుకి తేడా ఉంది. మనం పశువులం కాదు, మనుషులం. ఆ మనుషులం అని చెప్పడానికి ఆనాడు మేడే కార్మిక పోరాటం జరిగింది. ఉరికంబ ఎక్కిన 4 అమరయోధులు ఎవరైతే ఉన్నారో, పార్సోన్ కానీ, స్పైస్ కానీ, ఎంగెల్స్ కానీ, ఆ 4 అమరయోధులు ఆనాడు ఉరిదీయబడే వాళ్ళు కూడా మీకు క్షమాభిక్ష కోరుకుంటే మీ ప్రాణాల్ని మీకు భద్రతగా వదిలేస్తాం, మేము చేసింది తప్పంటే అని అన్నారు. కానీ వాళ్ళు ఏమన్నారు? మేము భూమండలం మీద కోట్లాది మంది శ్రమజీవులు పశువుల్లాగా పెట్టుబడిదారుల చేత దిగజార్చబడి రోజుకి 16 గంటలు పనిచేస్తున్న దుస్థితికి వ్యతిరేకంగా వాళ్ళు పశువులు కాదు మనుషులు అని చెప్పడానికి చేసిన మా పోరాటం ఏదైతే ఉందో, ఆ పోరాటానికి మేము అన్యాయం చేయలేం, మా లక్ష్యాలకి మేము అన్యాయం చేయలేం. మా ప్రాణాలు పోతే పోయినాయి, మేము ఉరిదీయడానికి, మేము ఉరి కమ్మం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప మా ప్రాణాలను రక్షించుకోవడానికి క్షమాభిక్ష కోరదలుసుకోలేదని ఏదైతే చెప్పారో వాళ్ళ అమర స్మృతులు ఇవాళ 4 లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా, అదేవిధంగా మనలాంటి హమాలీలు, అసంఘటిత రంగ కార్మికులకి సంక్షేమ బోర్డుల కోసం, ఉద్యోగ భద్రత కోసం, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్ లాంటి వాళ్ళు క్రమబద్ధీకరణ చేసి వాళ్ళని పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా అమెరికా నుంచి సంఖ్యలు వేసి తరిమి కొట్టుతున్నటువంటి దుస్థితి మారాలని, అలాంటి ఒక హక్కుల కోసం, అనేక రకాల హక్కుల కోసం, పాత కార్మిక చట్టాలు నిలబడాలని, వీటన్నిటి కోసం, ప్రజల భద్రత కోసం, శ్రమజీవుల భద్రత కోసం, ఉద్యోగ భద్రత కోసం, వాళ్ళ ఆరోగ్య భద్రతల కోసం జరుగుతున్న పోరాటమే ఇది. మేడే పోరాటం కొనసాగించడం అంటే ఇవాళ మనం ప్రజల మనుషులుగా జీవించే దానికోసం, మానవులుగా జీవించే పోరాటం. ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం. అన్ని విషయాలు ఇవాళ దేశంలో జరుగుతున్నది, ప్రపంచంలో జరుగుతుంది, సమాజంలో జరుగుతున్న వివరాలన్నీ ఇవాళ సాయంకాలం పాండురంగ టాకీస్ దగ్గర మా ఐఎఫ్టీ నగర కమిటీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అన్ని విషయాలు మాట్లాడుకుందాం. కానీ 38 సంవత్సరాలు ఎగరవేసిన జెండాని క్రమం తప్పకుండా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా ఎగరవేస్తూ, పైగా ఒక్క జెండా కాదు అనేక జెండాలకై 6-7 యూనియన్లను స్థాపించి శాఖోపశాఖలుగా విస్తరించడానికి కారణమైన యార్డ్ హమాలీ యూనియన్ని, అదేవిధంగా ఇక్కడ హాజరైన మిగతా యూనియన్లు, అనుబంధ సంఘాలన్నిటికి కూడా కార్యకర్తలందరినీ కూడా అభినందిస్తూ, సాయంకాలం మీ కుటుంబాలతో కూడా హాజరు కాగలిగితే ఇంకా మంచిది, అందుకోసం కూడా ప్రయత్నం చేయవలసింది.